కలుపుతుంటే నేను నోట్లో నీళ్ళు ఊరేస్తుంది కదా, మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. మనం కూడా పచ్చడి వ్యాపారం స్టార్ట్ చేస్తామండి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ మధ్య కాలంలోని నార్మల్ గా పికిల్స్ కి ముందు నుంచి క్రేజ్ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అమ్ముతున్నారు. బట్ మనం బయట కొనుక్కున్న దానికంటే ఇంట్లో చేసిన దాని రుచి వేరే లెవెల్ ఉంటది, అందరికి తెలిసిందే. సో అందులోని అమ్మమ్మ చేతి రెసిపీస్, అమ్మ చేతి రెసిపీస్ లోని ఏదో మ్యాజిక్ ఉంటది. అది మనకి తింటుంటే ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంతకు ముందు నేను చికెన్ పికిల్ మా మమ్మీ చేత ప్రిపేర్ చేయించి ఆ రెసిపీ అయితే నేను పోస్ట్ చేశాను. సో ఈసారి ఏంటంటే ప్రాన్స్ పికిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రోజు మార్నింగే వెళ్ళి నేను ప్రాన్స్ తీసుకొని రావాలి. నేను మమ్మీ కలిసి హార్బర్ కి వెళ్ళి ప్రాన్స్ కొనుక్కొని రావాలి. బట్ మార్నింగ్ నాకు కొద్దిగా ఒంట్లో బాగోక ఇంకా పడుకుని పోయాను. అందుకనే ఈవినింగ్ వెళ్ళి తెస్తానులే మమ్మీ అనేసాను. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే హార్బర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రాన్స్ అన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వస్తే మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ వెళ్ళి ప్రాన్స్ పట్టుకొని వచ్చేద్దాం, ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? సో వీడియో అయితే చాలా బాగుంటది, రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటది, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్ ఇప్పుడే హార్బర్ నుంచి, అంటే ఎప్పుడు మేము వెళ్ళింది 5 o'clock హార్బర్ దగ్గరికి వెళ్తే అక్కడ మొత్తం అలాగా బేరం ఆడుకొని ఇది చేసుకుని అది చేసుకుని మాకు కావాల్సిన ప్రాన్స్ తెచ్చేసరికి దగ్గర 1.5 hours అక్కడ స్పెండ్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ప్రాన్స్ అయితే మమ్మీకి ఇచ్చేసాను. ఇదిగో ప్రాన్స్ తీసుకొచ్చేసాను. మమ్మీ ఇక్కడ రొయ్యలకి నరాలు పీకుతుంది, అందరూ నరాలు పీకుతారు. నువ్వు ఎప్పుడు చేసినా రొయ్యలకు నరాలు పీకుతావు కదా, మా అదే కొత్తగా చెప్తున్నారేంటి ఈ మధ్యన అందరూ? రొయ్యలకి నరాలు పీకకుండా ఎవరైనా తింటారా? ఇప్పుడు నార్మల్ గా ప్రాన్స్ మేము కూడా ఎప్పుడు నరాలు తీసుకుని చేస్తున్నాం. సో పికిల్ పెట్టే ముందు మా మమ్మీ అది క్లీన్ చేసి రొయ్యలకి నరాలు అయితే తెస్తుంది. కొత్తగా చెప్పాల్సి వస్తుందమ్మా ఈ మధ్యన, అందుకని. సో మమ్మీ ఇప్పుడు ప్రాన్స్ అవన్నీ క్లీన్ చేసి అందులో నుంచి నరాలు అవన్నీ తీసేసి ఇంకా మొత్తం ప్రాన్స్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ పికిల్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారో చూద్దాం. సో చాలా సింప్లెస్ట్ వే లోని, అంటే మరీ ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్ గా మీకు ఇంట్లోని టేస్టీ ప్రాన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కూడా తెలిసిపోద్ది. బ్యాచులర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, ప్రాన్స్ అన్ని నీట్ గా నరాలు తీసేసింది మమ్మీ. కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి వాష్ చేసుకోవాలి నీట్ గా. ఇప్పుడు ఈ ప్రాన్ నుంచి వచ్చే వాటర్ తోని ఇది ఇప్పుడు కుక్ అవ్వాలి. సో ఇందులో ఏమేమి వేస్తున్నాం? సారీ, ఓకే. ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు రెండే యాడ్ చేసి ఇందులో వచ్చిన నీళ్ళతోనే దీన్ని ఇప్పుడు కుక్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి వెల్లుల్లి అండ్ అల్లం కూడా ఇలా పీల్ చేసి ఉంది. సో గైస్ చూడండి, ఇలాగా ప్రాన్ నుంచి ఆ వాటర్ లాగా బయటకు వచ్చి ఆ ప్రాన్ వాటర్ లోనే ఆ ప్రాన్స్ కుక్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ పక్కన మమ్మీ మసాలాలు కూడా రెడీ చేస్తుంది. కొన్ని దాల్చిన చెక్కలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇదేంటమ్మా పత్తరగా పూల, ఏమంటారు దీన్ని, స్టోన్ ఫ్లవర్, జావిత్రి, ఇదేంటి డ్రైడ్ యాలకుల, పెద్ద యాలకులు, తారానాస్ పువ్వులు. సో వీటిని ఏంటంటే ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మసాలా దినుసులో ఉన్న అరోమా బయటకు వస్తుంది. చూడండి ప్రాన్స్ కుక్ అవ్వకుండానే ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి చూసారా? అప్పుడే నోరు ఊరిపోతుంది నాకు. ఇంకా చాలా సేపు పడుతుంది ఈ నీళ్ళంతా ఇంకిపోవడానికి. ఈ నీళ్ళు కూడా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటది తెలుసా. ఈ నీళ్ళతో మీరు కొద్దిగా ప్రాన్ సూప్ లాగా, ప్రాన్ రామెన్ లాగా చేసుకోవచ్చు కదా మమ్మీ. ఇది ప్రాన్ బ్రాత్, ఇది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటది. సో ఇప్పుడు ఇది కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులోని మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు యాడ్ చేసిన కాసేపటికి జీలకర్ర వేయాలమ్మా. కారపొడి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులోనే రెడ్ చిల్లీస్ కూడా వేపేసుకోవచ్చు. బట్ మేము సెపరేట్ గా వేస్తాం. ఎవరి ఇంట్లో ఎలా నచ్చుతుందో అలా చేసుకుంటారు. మా ఇంట్లో ఎలా చేసుకుంటాం చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇందులోని జీలకర్ర కూడా యాడ్ చేసేస్తాం. అండ్ లాస్ట్ లోని గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఇది లాస్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే త్వరగా మాడిపోద్ది. ఇది చిన్న చిన్నగా ఉంటది కదా, ఫాస్ట్ గా రోస్ట్ అయిపోద్ది. ఇంకా మంచిగా మసాలాలు రోస్ట్ అయిపోయి ఇంకా దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టడమే. కొద్దిగా చల్లారింది, మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఇంకా దీన్ని పొడి చేసుకోవడమే. సో ఇది మన ఇందాక చేసుకున్న మసాలా అన్నమాట. మనం పొడి చేసేసుకున్న తర్వాత ఇది అందట్లేదు. పొడి చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. మొత్తం వాటర్ అంతా ఇంకి ఇంత డ్రైగా వచ్చింది. అసలు దీన్ని చూస్తే అసలు టెంప్టింగ్ గా ఉంది. మొక్క తీసేసుకుందాం. మొక్క అమ్మా, అసలు అయ్యేదాకా ఆగలేం. ఉప్పు పసుపు వేసావు ఎలాగో బాగా ఉడికిపోయింది. ఏం చేస్తాం, ఒకే మొక్క ఇలా తినుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, పికిల్ అవ్వకుండానే మొత్తం అయిపోద్ది. ఇక్కడ ఒకటే టేస్ట్ చేద్దాం. ఫ్రెష్ టేస్ట్. సో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మా ఏమేమి ఆయిల్ తో చేసుకోవచ్చు అమ్మా పికిల్? ఆవనూనెతో చేసుకోవచ్చు, ఓకే మమ్మీ, నువ్వు నార్మల్ గా ఆవనూనెతో చేస్తావా? ఆవనూనెతో చేస్తుంది మమ్మీ. బట్ ఈ రోజు ఏంటంటే నార్మల్ ఆయిల్ తో చేస్తున్నాము. ప్రాన్స్ ని ఆయిల్ లోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు.
వేసావు మమ్మీ అన్ని. అంటే మరీ హార్డ్ గా రోస్ట్ చేయొద్దు, కొద్ది కొద్ది రోజులకే కదా, కొద్ది కొద్ది చేసుకొని పీసెస్ కొద్దిగా సాఫ్ట్ ఉండేటట్టు ఫ్రై చేసుకోండి ఆయిల్ లో. సో ఇది వచ్చేసరికి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. వావ్, చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి. అమ్మ బాబోయ్, నీకు లాడేస్తున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం చాలా టెంప్ట్ కూడా చేసేస్తున్నాయి. అలాగే ఆయిల్ నుంచి డైరెక్ట్ గా తీసుకొని తినేయాలనిపిస్తుంది. ఈ మాత్రం చాలు. ఆయిల్ నుంచి తీసేస్తున్నాం. కరివేపాక. ఓకే, సో మనం ఏదైతే ఇక్కడ ప్రాన్స్ కుక్ చేసుకున్నామో ఆయిల్, అదే ఆయిల్లోనే కొన్ని కరివేపాకు యాడ్ చేసింది మమ్మీ. తర్వాత అందులోని ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంది. బా స్మెల్ అదిరిపోతుందమ్మా. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలా. టేస్ట్ కి సరిపడా ఉప్పు. తర్వాత అంత అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు. జస్ట్ పచ్చడి అయిపోయిన తర్వాత మీరు టేస్ట్ చేసుకున్నాక ఈ ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్ కి సరిపడా. సో ఇందులోని ఇంకొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. చూసుకోండి, కలుపుతా ఉండండి కింద అడుగంటకుండా. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసేసుకుందాం. ఆ మసాలా కూడా యాడ్ చేసేద్దాం. ఏదైతే పొడి చేసుకున్నామో ఆ మసాలా కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవడం. కొద్దిగా చల్లారిన తర్వాత మీ స్పైసీనెస్ కి తగ్గ కారం యాడ్ చేసుకోండి. మాకు చాలులే అమ్మ, ఇంక ఎక్కువ వేస్తే మండిపోద్దమ్మా. అసలు మసాలా ఫుడ్ ఎక్కువ అయిపోతుంది మాకు. అమ్మో, మామూలుగా రాలేదు కదమ్మా. సో ఇది వచ్చేసరికి నిమ్మరసం. కొంచెం చల్లగాక నిమ్మరసం వేయాలంట గైస్. సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఇందులోని మనం పిండుకున్న నిమ్మకాయ రసం యాడ్ చేసేద్దాం. అది పులుపు కూడా మీరు కొద్దిగా టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కారం అన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. రేపు మార్నింగ్ అంటే ఒక ఓవర్ నైట్ మనం ఊరనిద్దాం. దీనికి ఊరిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సో గైస్, మార్నింగ్ కి చూడండి పచ్చడి అలా ఊరింది. కొద్దిగా ఆయిల్ అడ్జస్ట్ చేసాం, కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసాం, అండ్ ఫైనల్ గా మనకి ఇలా అయితే వచ్చింది పికిల్. అమ్మా ఇందులో గార్లిక్ వేస్తానన్నావు, గార్లిక్. సో ఇందులో గార్లిక్ కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అంట గార్లిక్ ది. సో గార్లిక్ కూడా కొద్దిగా లైట్ గా ఫ్రై చేసి యాడ్ చేద్దాం. సో అది గైస్ ఇంట్లో పెట్టిన రొయ్యల పచ్చడి. కాసేపు ఆగి ఆఫ్టర్నూన్ మంచి వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేద్దాం. కొద్దిగా ఇలా వెల్లుల్లి ఫ్రై చేసుకుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొద్దిగా వేపితే టేస్ట్ వస్తుంది కాబట్టి వేపామమ్మా. మధ్య మధ్యలో తగలాలి కదా. కాదు, అది జస్ట్ చిన్న సాఫ్ట్ అవుతుందని లైట్ గా ఇటు అటు వేపిసాం కానీ నార్మల్ డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. బాగా ఊరింది, అంతా పర్ఫెక్ట్ గా సరిపోయినట్టుంది ఆయిల్ అదంతా. అండ్ ఇదిగో ఇక్కడ వైట్ రైస్ కూడా పెట్టేసుకున్నాను. దీని మీద ఇది వేసేసి, అండ్ ఈ ప్రాన్ పీసెస్ చూడండి. సో మరీ ఎక్కువ హార్డ్ ఫ్రై అయితే చేయలేదు. అండ్ ఈ వెల్లుల్లి మధ్య మధ్యలో తినండి, ఎలా అయినా హెల్దీగా ఉంటది. మంచిగా అన్నంలో ఇలా కలుపుకొని, అబ్బో కలుపుతుంటే నేను నోట్లో నీళ్ళు ఊరేస్తుందిగా. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అది 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 లెక్క. ఆహా, ఉప్పు కరెక్ట్ గా ఉంది, లెమన్ కరెక్ట్ గా ఉంది, అండ్ స్పైసీగా కూడా ఉంది. పర్ఫెక్ట్ గా మేము ఎంత స్పైసీ తింటాం అంత స్పైసీ వేసుకున్నాం. పర్ఫెక్ట్ గా ఉంది స్పైసీనెస్ మాత్రం. ఆహా, ఇది వచ్చేసరికి రొయ్య పీసు చూసారా. జస్ట్ మనం ఎంత నవలగలమో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. కారంగా భలే ఉందమ్మా. మనం కూడా పచ్చడి వ్యాపారం స్టార్ట్ చేద్దాం. ఏంటి నేను అసలు దూరం ఇందులోని మనకు వేరే ఆలోచనలు ఉన్నాయి, చూద్దాం ఫ్యూచర్ లో. చూపించిన ప్రాసెస్ లోని మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. లైక్ ఇప్పుడు బ్యాచులర్స్ ఒక 2 hours కూర్చున్నా, లేకపోతే 1 గంటన్నర కూర్చున్నా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే మీరు ప్రాసెస్ చికెన్ తో చేసుకోవచ్చు, మటన్ తో చేసుకోవచ్చు, ఇదేంతోనైనా చేసుకోవచ్చు. మీకు ఆ పికిల్ రెడీ అయిపోద్ది. ఈజీగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసేవచ్చు. చాలా బాగుంది. సో గైస్ చూసారు కదా, ప్రాన్ పికిల్ కూడా ప్రిపేర్ చేసేసాం సింపుల్ గా. తెచ్చిన అన్ని ప్రాన్స్ పికిల్ పెట్టలేదు. ఇంకొక 2-3 రెసిపీస్ దాంతో మనం చేద్దాం. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ప్రాన్స్ తెచ్చాను. సో కొద్దిగా రెస్టారెంట్ స్టైల్లోని లూజ్ ప్రాన్స్, చిల్లీ ప్రాన్స్, ఈ రెసిపీస్ కూడా చేసి మీకు షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ లోని రెండిట్లోనే వచ్చేస్తుంది. ఇలాగా మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనిపిస్తే కింద కామెంట్ లో చెప్పండి. సింపుల్ వేలో చెప్తాం. మరీ మనం హడావిడి చేసేసి ఏదో కష్టమైన స్టెప్స్ కాకుండా సింపుల్ స్టెప్స్ లోని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. అదనమాట సంగతి. సో పికిల్ అయితే అదిరిపోయింది. అండ్ ఇంతకీ మీకు నాన్ వెజ్ పికిల్స్ లోని ఏ పికిల్ ఇష్టమో కింద కామెంట్ లో చెప్పండి. అవి కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ప్రాన్ అండ్ చికెన్ పికిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకొని ఫిష్ పికిలో, మటన్ పికిలో ఏదో ఒకటి చేద్దాం. సో ప్రెసెంట్ అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.